హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనబడకుండా పోతుంది. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. తలరాతలో లేని దానికోసం ఎంతగా తప్పించినా మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నీలో ఉన్న శక్తిని నువ్వు ఆందోళన పడడానికి ఉపయోగించకు. నువ్వు ఎదగడానికి, నీలోని నమ్మకాన్ని నిరూపించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకో. విత్తనం బలం తెలీదు మొక్కగా మొలకెత్తేంత వరకు. నీటి బలం తెలీదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. అలాగే నీ బలం నీకు తెలీదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. జీవితం మనల్ని సెట్ చేయదు, మనమే ఆ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. మరణాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా అందమైనది అయి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా కూడా జీవించడమే మర్చిపోతారు. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా తోడు ఉండేదే నిజమైన బంధం. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. కొన్ని ప్రయాణాలు ఎంత కష్టమైనా సరే ఒంటరిగానే కొనసాగించాలి, ఒంటరిగానే పోరాడాలి. బంధాలెప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాలు వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగీల్లో ఏదో మూల కూర్చుని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. జీవితంలో విలువలు, క్రమశిక్షణ నేర్పించేదే నిజమైన విద్య. వినయం, శీలం లేని విద్యావంతుడు పశువు కంటే ప్రమాదకరం. క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది. ఎవరినీ నీచంగా చూడకండి. ఎవరు వేసిన సంఖ్యలను వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది. 3 విశ్వాసాలను హేతువాదానికి నిలబడిన వాదనలకు నమ్మకూడదు. సమాజం చైతన్యవంతం కావాలంటే కాలానుగుణంగా సాగిపోవాలి. ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయి అంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం. ఒక గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు. మనం ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ముందుకు సాగిపోవాలి. మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. గెలవాలి అనే తపన ఉంటే సరిపోదు, గెలుస్తాననే నమ్మకం కూడా ఉండాలి. నీవు మాత్రమే సాయం చేయవలసిన పరిస్థితులలో సాయం చేయడానికి వెనకాడవద్దు. నువ్వు కోరుకున్నది ఎప్పుడూ నీ దగ్గరికి రాదు, నువ్వే వెళ్ళి దానిని సాధించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.